హాయ్ నమస్తే వెల్కమ్ టు సుహారి మీడియా. ఈ రోజు మనం ఒంగోలులో ఉన్న సిపిఎం కార్యాలయం దగ్గర ఉన్నామండి. ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి గారు ఈ రోజు నిరుపేదలకు అన్యాయం జరుగుతుంది అని తన వాయిస్ తో ఈ రోజు మనకి కొన్ని విషయాలు తెలియజేయడానికి అయితే పిలుపునిచ్చారు. అయితే వెలుగొండ ప్రాజెక్టు సక్సెస్ అయినప్పటికీను ఎంతో మంది దాదాపు 30,000 మంది పేదలకు అన్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ వారిని ఆదుకొని 10 లక్షలు సాయం చేసినప్పటికీ వాళ్ళకి ఇల్లు అలాగే వాళ్ళని సెక్యూర్ గా ఒక చోట చేర్చడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎంతో ఇబ్బందులు పాలు చేస్తున్నారు. వారికి ఉండడానికి అలాగే ఇల్లు కట్టుకొని ఇంకో దగ్గరకు వెళ్ళడానికి కూడా టైం ఇవ్వట్లేదు అని ప్రభుత్వాన్ని సూటిగా క్వశ్చన్ చేయడానికి అయితే ఈ రోజు రమాదేవి గారు పిలుపునిచ్చారు. వారి మాటల్లో అసలు ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి మద్దతు కావాలి, అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది మనం ఇవాళ వారి మాటల్లో తెలుసుకుందాం. ఒక నిరంకుశ అరాజరిక పాలన చేస్తదా అనేది ప్రజలందరూ అడుగుతూ ఉన్న ప్రశ్న. నిన్న వందలాది మంది నిర్వాసితులందరూ కూడా మంత్రి గారు వస్తున్నారు, ఆయన సమాధానం చెప్తారు అని చెప్పేసి వచ్చారు. దాదాపు 7-8 గంటల పాటు ఆయన కోసం వెయిట్ చేశారు. ఓపెన్ గా ఆయన డిస్కస్ చేసి ఉండాల్సింది, జనం బాధలు వినుండాల్సింది. అయితే ఆయన అధికారులతో అత్యధిక సమయం గడపడం, ఆ తర్వాత 2 మాటలు నిర్వాసితులతో చెప్పి వెళ్ళిపోవడం అనేది నిర్వాసితుల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఎలా నీళ్లు తీసుకొస్తారో మేము చూస్తామో, ఈ మాకు ఆల్టర్నేటివ్ చూపించకుండా, మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు చూపించుకోకుండా ఈరోజు ఇలా చెప్తే మంత్రులు మేము ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు, మరొక వైపు పిడికిలి బిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాస్తవానికి గొడ్డు గోద గొర్రెలు మేకలు వీటన్నిటితో ఉన్నటువంటి సంసారాలవి ఈరోజు మార్కాపురం వచ్చి వాళ్ళందరికీ నివాస ప్రాంతం కావాలంటే సాధ్యమేది కాదు. ప్రభుత్వం చేస్తున్న వాదన ఏమిటి? ఇప్పుడు వరదలు వస్తున్నాయి, ఇప్పుడు నీళ్లు రాకపోతే ఇంకెప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు. ఇప్పుడు నీళ్ళు వస్తాయని తెలియదా? ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వర్షాలు కురుస్తాయి, ఓవర్ ఫ్లడ్డింగ్ కూడా వస్తుంది. మనకి శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడినటువంటి ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టు. సో మేము ఆగస్టు సెప్టెంబర్కి మేము ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తాము అంటే ఈ ప్రాజెక్టు మునకికి గురవుతున్నటువంటి జనానికి పునరావాసం కల్పించాలి అనేది ప్రభుత్వానికి తెలియదా? చట్టం ఏం చెప్తుంది? 2013 చట్టం ప్రకారము నష్టపరిహారం ఇచ్చిన తర్వాత 6 నెలల పాటు వాళ్ళకి సమయం ఇవ్వాలి. దేనికోసం నష్టపరిహారం? వాళ్ళ ఇంటి నిర్మాణం కోసం, వాళ్ళ ఉపాధి కోసం మీరు నష్టపరిహారం ప్రకటించారు. ఇళ్ల నిర్మాణం మీరు డబ్బులు ఇవ్వకుండా ఎలా చేయాలి? ఈరోజు ప్లాట్స్ ఇవ్వడం కూడా గొట్టిపడియ గ్రామానికి సంబంధించి, అలాగే మరొక గ్రామానికి సంబంధించి ఇంకొక 13 ఎకరాలు సేకరించాల్సింది. రెండోది, అసలు ఇంతవరకు లేఅవుట్ కూడా వేయనటువంటి పరిస్థితి. లేఅవుట్ వేసిన చోట కూడా మౌలిక సదుపాయాలు లేవు. మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక భాగం అయితే, మీరు అసలు ఫస్ట్ విడత నష్టపరిహారం 2019లో ఇవ్వాలి, 2019 ఆగస్టులో ఇవ్వాలి. ఆనాడు ఒక టన్నెల్ పూర్తి చేసి మనందరికీ తెలుసు మొత్తం ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక అన్యాయం ఆనాడు చేశాడు. మేము వచ్చిన తర్వాత మేము ఈ ప్రభుత్వాన్ని చాలా బాగా అంటే మంచిగా నడుపుతున్నాము అని చెప్పేసి చెప్తూ, ప్రాజెక్టు పూర్తి చేయడం మా లక్ష్యం అని చెప్పేసి చెప్తూ మీరు డబ్బులు కేటాయించారు, ప్రాజెక్టు పూర్తి చేశారు. దీనికి ధన్యవాదాలు తెలియజేద్దాం. వాస్తవానికి 1996లో ప్రారంభమైంది. ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి కొట్టాల సత్యనారాయణ గారు, గుజ్జుల ఎలమందారెడ్డి గారు వీళ్ళందరి ముందు శంకుస్థాపన చేసిన ఆ వెలుగొండ ప్రాజెక్టుకి 2004 వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశారా? ఏం చేయలా. 2006 తర్వాత రాజశేఖర రెడ్డి దానికి శంకుస్థాపన చేసి 7-8లో ల్యాండ్ ఎక్వైర్ చేసి 2009లో గజెట్ పబ్లిక్ చేశారు. ఆ గజెట్ తర్వాత అది 10 ఏళ్ళు పడకన పడిపోయింది, ఏమీ చేయలా. కాబట్టి మళ్ళీ 2016, 17, 18లో మళ్ళీ జనం ఆందోళన చేస్తే 2019లో సెకండ్ గజెట్ ప్రకటన చేశారు. మొత్తం 7,000 కుటుంబాలు పైచిలకు ఇప్పుడు తేలినాయి. ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మరొక 1,200 మందో 1,300 మందో ఈరోజు 18 ఏళ్ళు వాళ్ళు నిండి ఉన్నారు. ప్రాజెక్టు లేట్ అవడం మీ తప్పు. 2019లో అవార్డు ప్రకటిస్తే ఆనాడు మీరు ఓటీఎస్ కింద లేదు ఆర్ఆర్ కింద ప్యాకేజ్ కింద ప్రకటిస్తే ఆనాటి నుంచి ఈనాటికి రూపాయి వాల్యూ ఎంత? ఆనాటి నుంచి ఈనాటికి వాళ్ళకి కాంపన్సేషన్ అదనంగా పెంచాల్సింది ఎంత? ఈ లెక్కలు కూడా అడగట్లేదు వాళ్ళు అడుగుతున్నది ఏమిటి అని చెప్పేసి అంటే, మాకు 6 నెలల సమయం ఇస్తే ఎక్కడో చోట మేము ఉండగలిగేటటువంటి ఒక ఇల్లు, ఒక గుడిసో నిర్మాణం చేసుకొని వెళ్తాము, మాకు ఆ సమయం ఇవ్వండి అని అడుగుతున్నారు. నో అంటున్నారు. ఇవాళ నీళ్ళు వస్తాయో లేవో మనం ఏం చెప్పలేం, వస్తాయా రావా అనేది తెలియదు. మొన్న వచ్చిన ఫ్లో నిన్న తగ్గిపోయింది.
ఈ ఫ్లో తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వరద వస్తే తప్ప మనం చెప్పగలిగేటటువంటి పరిస్థితి కాదు. కానీ వస్తుందో రాదో అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జనాన్ని మాత్రం ముంచేస్తాము అంటే ఇది న్యాయమా? అందువల్లనే వాళ్ళందరూ డిమాండ్ చేస్తుంది ఏమిటి అంటే అమానుషంగా వ్యవహరించొద్దు, సమయం ఇవ్వండి. సమయం ఇవ్వలేము, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి. ఈరోజు అనేక చోట్ల 20,000 మంది అమరావతిలో వర్కర్స్ని తీసుకొచ్చి మేము నిర్మాణ కూలీలుగా ఉపయోగించుకుంటున్నాం అంటున్నారు కదా. మీరు కాలనీల దగ్గర షెడ్స్ నిర్మాణం చేయండి, ఎవరికి నిర్వాసితులకి. వాళ్ళు ఇల్లు కట్టుకునేదాకా 1 సంవత్సరం పాటు ఇచ్చేసి ఆ తర్వాత మీ షెడ్స్ మీరు పిక్కెళ్ళిపోండి. లేదు టిట్కో ఇళ్ళు ఉన్నాయి 1200 అక్కడ మార్కాపురంలో, అవి కూడా తీసుకోండి. ఇంకెక్కడైనా అట్లాంటి అభ్యంతరంగా నిర్మాణమైనటువంటి ఉంటే తీసుకోండి. అలాంటి చోట్ల మేము ప్రత్యామ్నాయం కల్పిస్తున్నాము అని చెప్పండి. ఆ రకంగా ప్రత్యామ్నాయంతో మాకు పని లేదు. మీరు గుడిసెలు వేసుకుంటారో, డేరాల్లో ఉంటారో, రోడ్డు మీద ఉంటారో, చస్తారో బతుకుతారో మాకు అనవసరం, కానీ మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి టీములు వేసి ఇంటింటికి తిరిగి మీరు ఖాళీ చేయాలా అని చెప్పేసి చెప్పించడానికి ట్రై చేస్తే వాళ్ళందరినీ మొత్తాన్ని అధికార బృందాలని 12 బృందాలని వెనక్కి కొట్టారు ప్రజలు. ఈరోజు యువత అడుగుతున్నారు మేమేం చేయాలి. ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఉన్నారు, పాలిటెక్నిక్ పూర్తి చేసిన పిల్లలు ఉన్నారు, డిగ్రీ పూర్తి చేసినటువంటి పిల్లలు ఉన్నారు, వ్యవసాయం చేసినటువంటి పిల్లలు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు 18,000 ఒక యూనిట్గా లెక్కించాల్సి వస్తే, ఒక కుటుంబంగా లెక్కించాల్సి వస్తే మీరు ఎందుకు లెక్కించరు? చట్టం చెప్తుంది అది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరిని ఒక కుటుంబంగా లెక్కేసి వాళ్ళకి పునరావాసం కల్పించాలా? అసలు ఈ రోజు వాళ్ళ మీద పడేటటువంటి సామాజిక ఆర్థిక ప్రభావం ఏంటి? వీళ్ళు బయటికి వెళితే ఎక్కడుంటారు? వీళ్ళ జీవనం ఎప్పటిదాకా వ్యవసాయం ఉంది, రేపేం పని చేసుకొని బ్రతకాలా? 18 ఏళ్ళ వాళ్ళు మాత్రమే కాదు, అసలు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇప్పటిదాకా వ్యవసాయం మీద ఆధారపడి కూలి పని చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ పని ఎక్కడ దొరుకుతుంది? వీళ్ళందరూ వ్యవసాయం చేయడానికి భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు బయట 10% మించి లేరు. మిగతా వాళ్ళంతా అప్పులకి జమ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇస్తున్నటువంటి నష్టపరిహారం కూడా వాళ్ళకి లెక్క ప్రకారం అయితే 10 లక్షలు 11 లక్షలు వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇప్పటికీ అప్పుల పాలయ్యి ఉన్నారు, ఈ అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద అందరికీ ఇళ్ళు శాంక్షన్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే లెక్క ప్రకారం అయితే వీళ్ళకి 6 లక్షల రూపాయలు చట్టం ప్రకారమే అదనంగా వేతనం లెక్క కట్టాలి. 19 నుంచి 26 వరకు రోజు 300 రూపాయల చొప్పున నష్టపరిహారం లెక్క కట్టాలి. ఎందుకని? వీళ్ళందరూ 2010 నుంచి 9 నుంచి నిర్వాసితులు. వీళ్ళకి భూమికి లోన్లు లేవు, పంట రుణాలు లేవు, వీళ్ళకి అవసరమైనటువంటి సబ్సిడీ లోన్స్ లేవు. వీళ్ళు మోటార్లు వేసుకుంటే సొంత డబ్బులతో మోటార్లు వేసుకోవాల్సిన పరిస్థితి. ఇక మరొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందరు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాంటి పత్రికలు విశేషమైనటువంటి సర్క్యులేషన్ కలిగినాయి, కానీ ప్రజల వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది ఆ పత్రికల్లో? వెలిగొండ బాధితుల గోడు ఎక్కడ వినిపిస్తుంది? చివరికి సాక్షి లాంటి దాన్ని కూడా ప్రభావితం చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది అక్కడ చెప్తా ఉంది. మరొక దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే మన వాళ్ళు చెప్తుంటారు, పేలాలు ఎలుకునే వాళ్ళు అని చెప్పేసి చెప్తుంటారు. ఇవాళ వాళ్ళన్నీ కోల్పోయి బయటకు వస్తుంటే మిస్సింగ్ జాబితా ఉంది. మిస్సింగ్ జాబితా సుమారుగా 600 ఉంది. ఎలాంటి తప్పులు? నేను ఒక ఉదాహరణ స్వయంగా చూశాను. 6 అన్నదమ్ములు, వాళ్ళు 5 పేర్లు ఉన్నాయి, ఒక అతని పేరు లేదు, పిచ్చయ్య అని అతని పేరు లేదు లిస్టులో. ఇది 2010లో ప్రకటించిన గజెట్. అప్పటి నుంచి ఆయనకి ఎన్ని పిటిషన్లు ఇచ్చాడంటే అన్ని పిటిషన్లు ఇచ్చాడు. చివరికి 2025లో ఆయన చనిపోయాడు. ఇప్పుడు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరు లేదు అందులో. ఎందుకు ఇన్నేళ్ల నుంచి వాళ్ళ పేర్లు లిస్టులో యాడ్ చేయలేదు? ఇవాళ బ్రోకర్స్ చేరారు, అధికార పక్షపు నాయకులే బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు 1-2 లక్షల రూపాయలు ఇస్తే మేము మీ పేర్లు ఎక్కిస్తామంటున్నారు. ఈ పేర్లు ఎక్కించే దానిలో కొంతమంది అనర్హులను కూడా వాళ్ళు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. క్రమంలో ఏమవుతుంది? అర్హులైన వాళ్ళు లేకుండా పోయే పరిస్థితి, వాళ్ళు భిక్షగాళ్ళుగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ దారుణమైన పరిస్థితిని ప్రభుత్వం ఆలోచించాలా. నిన్న మేము రామానాయుడు గారిని కలిసి విజయవాడలో రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన 2 విషయాలు మాతో స్పష్టంగా చెప్పారు. ఒకటి, మిస్ అయినటువంటి ప్రతి ఒక్క పేరు మేము విచారిస్తాం, చేరుస్తాము, దాని గురించి ఎవరూ లంచాలు ఇవ్వద్దు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అందుకు అధికారులు జాగ్రత్త తీసుకోవాలి. రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, జిల్లా కలెక్టర్, మార్కాపురం ఎంఆర్ఓ ఎవరైతే ఈ పర్యవేక్షణ చూడాలో, మార్కాపురం, అర్థవేడు మండలాల ఎంఆర్ఓలు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఉదాహరణకి నా పేరు రమాదేవి, ఈ రమాదేవి పేరు బదులు శ్రీదేవి ఇంకొకటో పడుతుంది. ఈ పేరు సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది?
ఎంఆర్ఓదా కాదా? ఎంఆర్ఓ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా, వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చినా, వాళ్ళ ఓటర్ కార్డు ఇచ్చినా, లేదు 2026 రేషన్ కార్డు తీసుకురమ్మంటున్నారు. ఆ రేషన్ కార్డు జాబితా కూడా మీ దగ్గరే ఉంటుంది. ఈ జాబితా రేషన్ కార్డు ఇవ్వాలంటే లంచం ఏమంటున్నారు. కాబట్టి ఈ లంచాలు లేకుండా మానవతా దృక్పథంతో వాళ్ళకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి రెవెన్యూ అధికారులు ఈ మిస్సింగ్ జాబితాని తక్షణం తేల్చాల్సిన అవసరం ఉంది. రెండు, ఆయన చెప్పాడు, అది హామీ ఇచ్చారు మంత్రి గారు. మంత్రి గారి హామీని దృష్టిలో పెట్టుకొని మీరు అమలు చేయాలా అని కోరుతున్నాం. ఇక రెండవది చాలా కీలకమైనది, ముఖ్యమైనది 18 ఏళ్లకు సంబంధించినటువంటి సమస్య. కుర్రాళ్ళు వీళ్ళందరూ 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ల వరకు ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు. ఈ పిల్లలు ఇవాళ మా బ్రతుకు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. రామానాయుడు గారు మాతో చెప్పింది, మా ముందే అధికారులను పిలిచారు, 2016-17 సంవత్సరాల్లో మీరు ఆనాటికి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఏ రకంగా జాబితాలో చేర్చాలో మీరు ఫైల్ పెట్టారు. ఏ రకంగా పెట్టారో ఆ ఫైల్ చూడండి. ఆ ఫైల్ని పరిశీలన చేసి ఇప్పుడు ఏం చేయగలమో చెప్పండి అని. 2016-17 పరిశీలన చేసి 2018లో లిస్ట్ ఫైనలైజ్ చేసి 2019లో కట్ ఆఫ్ డేట్గా పెట్టి 2వ గజెట్ ఏదో ప్రకటించారో, ఇప్పుడు మేము 3వ గజెట్ ప్రకటించండి అనేది ఆయన ముందు పెట్టాం. ఆయన తప్పనిసరిగా మీరు చెప్పేది న్యాయమైన డిమాండ్ అని చెప్పారు, దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈరోజు సీఎం గారి దగ్గర రివ్యూ మీటింగ్ ఉంది. ఈ రివ్యూ మీటింగ్లో కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇక నిర్వాసితులు వెళ్ళిపోవడం విషయం కూడా మేము అడిగినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, అధికారులు చట్టం విషయాలు మంత్రులకు చెప్పలేదా, లేకపోతే మంత్రులు వాటిని పట్టించుకోలేదా, లేకపోతే డబ్బులు ఇవ్వలేక వెనక్కి నెడుతూ వచ్చారా తెలియదు. చట్టం ఏం చెప్తుంది? నష్టపరిహారము ఎప్పుడైతే మీరు ప్రకటించారో అప్పుడు ఇవ్వాలి. అప్పటి నుంచి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పొచ్చు. కొన్ని చోట్ల ప్రాజెక్టు పూర్తి కానంత వరకు సాగు చేస్తారు. మీరు ఆనాడే ఇచ్చుంటే, 2019లో నష్టపరిహారం ఇచ్చుంటే వాళ్ళు ఖాళీ చేసి ఉంటాయి. ఈరోజు ఈ సమస్యలన్నీ రాకపోను. 2019లో మీరు ఇవ్వాల, 20లో ఇవ్వాల, 24లో ఇవ్వాల, 25లో ఇవ్వాల, ఇవాళ 26లో కూడా ఎప్పుడు ఇచ్చారు? మీరు జూన్లో ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? 2,500 మందికి ఇచ్చారు. ఇంకా మీ లెక్క ప్రకారమే 4,500 మందికి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోమంటారు? డబ్బులు ఇచ్చిన తర్వాత 6 నెలల సమయం ఇవ్వాలా? ముందుగా ఇస్తే వెళ్ళిపోరేమో. మరి ముందుగా ఇస్తే అంటే సెప్టెంబర్ నాటికి నీళ్ళు ఇస్తామని చెప్పేవాళ్ళు, మీరు సెప్టెంబర్ నాటికి నీళ్ళు ఇవ్వాలంటే, నిర్వాసితులు ఖాళీ చేయాలంటే సెప్టెంబర్కి ముందు 6 నెలల ముందు డబ్బులు ఇవ్వాలి కదా. సెప్టెంబర్కి ఖాళీ చేయించాలంటే నీళ్ళు వస్తాయో రావో గ్యారంటీ లేదని చెప్తూ, ఈరోజు కూడా గ్యారంటీ లేని నీళ్ల కోసం మేము ప్రత్యామ్నాయం చూస్తాము, వీలైనంత మందికి మీరు కూడా చూసుకోండి, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకునే నీళ్ళు ఇస్తాము అనే ఒక భరోసా ఎందుకు ఇవ్వలేదు? కంచే చేను మేస్తే ప్రజలు ఏం చేయాలా? రోడ్డును పడి తిరగబట్టం తప్ప, రోడ్డును పడి మా గోడ ఆలకించండి అని మొరపెట్టుకోవడం తప్ప వాళ్ళు చేయగలిగేటటువంటి పరిస్థితి ఏమిటి? అందుకనే ప్రభుత్వానికి చెప్పాం, ఈ తప్పు మీదవుతుంది. మీరు ప్రాజెక్ట్ నిర్మాణం అప్పుడు కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వడానికి చూపినటువంటి శ్రద్ధ, నిర్వాసితులకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించడం మీద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడైనా శ్రద్ధ పెట్టండి అని. అది శ్రద్ధ పెట్టకుండా వెలిగొండ ప్రాజెక్టులో నీళ్లు నింపడం అంటే జనాన్ని ముంచడమే. ఈ ముంచడం అనేది మీ ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగా మిగులుతుందనేది మేము చెప్పదలుచుకున్నాం. వారితో పాటు మేము ఉద్యమంలో నిలబడతామని చెప్తున్నాం. నీళ్ళు ఎలా వదులుతారు అని అడుగుతున్నారు జనం. ఎలా వదులుతారు, ఎలా వదలనిస్తాం మేము అంటున్నారు. ఏం చేస్తారు అనేది జనం ఏం చేస్తారో మనమేం చెప్పలేము, ఏమీ కలగలేదు. ఇప్పుడు జనము వాళ్ళు ఫిక్స్ అవ్వచ్చు, వాళ్ళు ఫిక్స్ అయినంత మాత్రం అక్కడ అందువల్ల అంత రాజకీయ ఘర్షణకి, ప్రజలతో ఘర్షణకి ప్రభుత్వం సిద్ధపడుతుందా? అది తన తలరాతను తనే రాసుకున్నట్లు అవుతుంది. చివరి దశకు వచ్చింది. ఈ నెల 24న ట్రయల్ రన్ చేసి సెప్టెంబర్ 1st వీక్లో నీళ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే 74,000 ఎకరాల భూములను ఇచ్చినటువంటి రైతులు, అక్కడ ఆ పొలం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు, 11 గ్రామాలకు సంబంధించినటువంటి 25,000 మంది ఓటర్స్, దాదాపు 40-35,000 మంది జనాభాని నీట ముంచుతుందా?
ఈ జనాభాకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి తరలిస్తుందా? ఇది ఈ రోజు ప్రభుత్వం తేల్చాల్సినటువంటి పూర్తయిన ఒక కాలనీని ఇప్పుడు గవర్నమెంట్ కలెక్టరేట్ వాడుకుంటుంది. హై స్కూల్ ఒక బిల్డింగ్ కాలనీలో ఒక బిల్డింగ్ ని కాలనీ ప్రిన్సెస్ లో పబ్లిక్ బిల్డింగ్ ఏదైతే ఉందో హాస్పిటల్ స్కూల్ ఒక స్కూల్ బిల్డింగ్ ని కలెక్టరేట్ వాడుకుంటుంది. నువ్వు కలెక్టరేట్ వాడుకోవడానికి ఉత్సాహం చూపించావు పునరావాస కాలనీలో గవర్నమెంట్ స్థలాన్ని. కానీ పునరావాస కాలనీలో ఈ కాలంలో మామూలుగా టిట్కో ఇళ్ళ స్కీమ్ వచ్చింది, గృహ నిర్మాణ స్కీమ్ వచ్చింది, ఇంకో స్కీమ్ చాలా వచ్చినాయి కదా. ఏ స్కీమ్ ఆదాయం చేసుకుని ఇల్లు ఎందుకు పూర్తి చేయలేదు? ఇళ్ల నిర్మాణం పూర్తి చేయొచ్చు కదా. అప్పుడు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే ఖాళీ చేయించడం అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన రైతులు, వ్యవసాయ కూలీలు వాళ్ళు చెట్లు పుట్టలై ఇప్పుకోవాలి. ప్రాజెక్టు ఫలాలు ప్రజానీకానికి రావాలి. కానీ ప్రాజెక్టు కోసం ప్రాణత్యాగం లాంటి భూమి త్యాగం చేస్తున్న పునరావస్థలకి ప్రభుత్వం ఏమిస్తుంది? రక్తహస్తం చూపిస్తుంది. అందువల్ల ప్రభుత్వ ఆలోచనలు మార్పు రావాలా. ఖచ్చితంగా ప్రాజెక్టుకి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత పునరావాసంలో కోల్పోయిన నిర్వాసితులు గురించి కాబట్టి నిర్వాసితుల సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలా. ఇప్పుడు జరిగిన ఏ రివ్యూ మీటింగ్లో నిర్వాసితుల గురించి మాట్లాడలా, నిర్వాసితుల పోరాట సంఘం వాళ్ళు మాట్లాడుతుంది తప్పితే గవర్నమెంట్ నిర్వాసితుల గురించి మాట్లాడలా. గవర్నమెంట్ ఎలా ఖాళీ చేయించాలా, ఎప్పుడు నిలవదలా, ప్రోటోకాల్ ఎలా పాటించాలా, శిలాఫలకం ఎక్కడ వేయాలి, జన సమీకరణ అందజేయాలి, ముందు రోజా తర్వాత ఒకసారి 2 సార్లు దాని మీద కసరత్తు చేస్తారు రివ్యూ మీటింగ్. కానీ ప్యాకేజీ కోసం, మెరుగైన ప్యాకేజీ కోసం, యూత్ పాలసీ కోసం దాని మీద శ్రద్ధ పెట్టట్లా. అందువల్ల ప్రారంభించి రాజకీయంగా ప్రాబల్యం పొందడానికి ఉన్న ప్రాధాన్యత నిర్వాసితులను ఆదుకోవడానికి తోపట్లేదు అనేది ప్రధాన కంటెస్ట్. ఇప్పటిదాకా విన్న మాటలు ఏంటంటే నిజంగా నిరుపేదల కోసం మీరు చాలా పోరాటం మీ వాయిస్ లో నాకు అర్థమవుతుంది. బ్రీఫ్ గా 2 లైన్స్ లో అంటే ఇదే ఇంపార్టెంట్ అనే విధంగా మీరు ప్రశ్నించాలని ఏమన్నా అనుకుంటున్నారు ప్రభుత్వం? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం చాలా పెద్ద ఉద్యమం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా పెద్ద ఉద్యమం జరిగింది, అఖిలపక్ష ఉద్యమం జరిగింది. 96లో శంకుస్థాపన జరగడానికి ముందు ప్రజలందరూ కూడా ఫ్లోరైడ్ నుంచి బయటపడటానికి, అలాగే సాగునీరు కోసం మాకు ఈ వెలిగొండ పూర్తి చేయండి అనే ఉద్యమం ఫలితంగానే 96లో చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేశారు. 96 నుంచి పట్టించుకోలా, రైట్, సరే వాటిన్నిటిలోకి వెళ్ళొద్దు. ఈరోజు ఈ గత 2 ఏళ్ల నుంచి మీరు దానికి అవసరమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులను ఎప్పటికప్పుడు ఇస్తూ రివ్యూ చేస్తూ మీరు ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు. దీన్ని మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. కానీ ప్రాజెక్టు పూర్తి చేస్తే అక్కడ నివాసం ఉండేటటువంటి 11 గ్రామాలు మునిగిపోతాయి. ఈ మునిగిపోయేటటువంటి జనాన్ని ఒడ్డును చేర్చడానికి వాళ్ళకి ప్యాకేజీ ఇచ్చి బయటికి పంపించాలి అనే విషయం ప్రభుత్వానికి ఎందుకు తెలియదు అనేది మా ప్రశ్న. ఈ రోజు ఇప్పటిదాకా ఇలా చెప్తూనే ఉన్నారు అనుకుంటారు తప్ప జనము లేదు మనం ఖచ్చితంగా ఆగస్టు నాటికి పూర్తి చేయాలా అనేటటువంటి విషయం వాళ్ళకి ఎక్కడ చెప్పారు? ఏ నోటీసులు ఇచ్చారు? మేము చెప్పామంటున్నారు. ఇవాళ ఏ నోటీసులు ఇచ్చారని మేము అడుగుతున్నాం. నోటీసులు ఇవ్వాలి చట్ట ప్రకారం. నోటీసులు ఇవ్వకుండా ఇవాళ అర్థంతరంగా లేపమనడం అనేది చట్ట విరుద్ధము. ఈ చట్టవిరుద్ధమైనటువంటి పనిని మీరు చేయడానికి సాహసం చేయొద్దు అని చెప్పేసి మేము చెప్తున్నాం. అవసరమైతే కోర్టులకు కూడా వెళ్ళటానికి మేము సహకరిస్తాము, వాళ్ళు చేసే ఉద్యమానికి మేము సహకరిస్తాము. కానీ ప్రభుత్వంగా మీ బాధ్యత ఉందా లేదా? చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు మీరు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి మీరు బయట నీళ్ళు ఇవ్వడానికి ఉన్నటువంటి జనాన్ని ఒక 30,000 జనాన్ని మేము ముంచేస్తాము అంటే, 30,000 మందిని మేము హతమారుస్తాము అంటే, 30,000 మంది జనానికి జీవనాధారమైనటువంటి దాన్ని మీరు తీసేసుకొని వాళ్ళని భిక్షగాళ్ళుగా రోడ్డున పడేస్తామంటే ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? ఇది న్యాయబద్ధమైందినా? ఇది మేము అడుగుతున్నది కాదు. నీ ఓటర్లు, నీకు ఓటు వేసిన వాళ్ళు, నీ కుటుంబాల్లో నీ పిల్లలు ఇవాళ అడుగుతా ఉన్నారు. అందుకోసమే ఇది మీకు రాజకీయంగా కూడా, ఇది ఒక్క వెలిగొండ ప్రాజెక్ట్ మాత్రమే అనుకోవద్దు, ఇది రాజకీయంగా కూడా మీకు నష్టం చేస్తుంది. ప్రజల్ని మానవత్వంతో ఆలోచించడం మీ ధర్మం, ముంచడం మీ పని కాదు అనేది మేము చెప్పదలుచుకున్నది. అందుకని దాన్ని పరిష్కారం చేయడానికి మార్గాలు వెతకండి. మేము నీళ్లు వదలొద్దంటలేదు. అక్కడ నీళ్లు బ్యాక్ ఫ్లో వస్తే, వరదలు వస్తే మనం నీళ్లు నిలవబెట్టుకోవడంలో ఎవరూ తప్పు పట్టడలా. కానీ మీరు దాన్ని ముందు చూపుతో చేయలేదు. ఇప్పుడైనా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఖాళీ చేయమని అడగండి. వాళ్ళందరూ మీకు బ్రహ్మరథం పడతారు. అయితే గవర్నమెంట్ ఒకటే అంటారు, ఆ కొంతమంది గురించి ఆలోచిస్తే మిగిలిన వారందరికీ కూడా మేము న్యాయం ఎలా చేయాలి అని. ఈ కొంతమంది భూములు ఇవ్వకపోతే, ఈ కొంతమంది భూములు ఇవ్వకుండా అడ్డం తిరిగితే రాజధానికి ఎన్నేళ్లు పట్టింది మీరు కోర్టుకు వెళ్ళి వాళ్ళందరినీ బలవంతంగా ఖాళీ చేయడానికి? వాళ్ళు ఖాళీ చేయడానికి అంగీకరించారు.
అంగీకరించినటువంటి వాళ్ళను కూడా మేము కర్ర పెట్టి బాధేస్తాము, చంపేస్తాము, తుపాకీ పెట్టి కాల్చేస్తాము, క్రిమినల్ కేసులు పెడతాము అని చెప్పేసి అంటే, కరెంట్ కట్ చేస్తామంటే మీరెక్కడ మనుషులా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. న్యాయం ఉంది మేడం. అంటే ఏంటంటే మిగిలిన వాళ్ళందరికి న్యాయం చేయాలంటే ముందు మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి మీరు సహాయం చేయండి, వాళ్ళని అంటే ఒడ్డుకు చేర్చండి అంటున్నారు. ప్రజలకి అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. వాళ్ళ తరఫున మనందరం నిలబడాలా, మనం ఆ ప్రయోజనాలను పొందాలి అంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించే దానిలో సంఘీభావం ప్రకటించాలని అందరి ప్రజలకి, ఉభయ జిల్లాలు, ప్రకాశం జిల్లాలు, మార్కాపురం జిల్లా, అలాగే ప్రక్కనున్నటువంటి నెల్లూరు, కడప ఏవైతే లబ్ధి పొందుతున్నాయో ఈ రైతులు, కూలీలు అందరూ కూడా వెలిగొండ నిర్వాసితులకు అండగా నిలబడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా థ్యాంక్స్. మన రమాదేవి గారు నిరుపేదలకు అన్యాయం జరుగుతుంది అనే తన యొక్క మాటల్లో చెప్తున్నారు. అదేంటంటే వెలుగొండ ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పటికీను అందరికీ ఉపయోగపడుతుంది, కానీ ఒక 30,000 మందికి మాత్రం అన్యాయం జరుగుతుంది. 11 గ్రామాలు ఉన్న పలంగా ఖాళీ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అలాగే మీరు ఇచ్చిన 10 లక్షలతోటి వాళ్ళకి ఎలా జరుగుతుంది? వాళ్ళకు కొంత సమయం ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళడానికి కూడా అవకాశం కల్పించట్లేదు, అంత సమయం ఇవ్వట్లేదు. వారిని ఎవరు పట్టించుకుంటారు? వారికి కొంచెం న్యాయం చేయండి. మీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పటికీ అందరికీ మంచి జరుగుతుందని వాళ్ళ యొక్క బాధని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయం మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మనం చూడాలి.